హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. ఆరాధించెదము పద్యం పాడి, రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యము చేసి నిన్ను భజించెదము. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యము చేసి నిన్ను భజించెదము. హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం జయం, హోసన్నా జయం జయం. ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచనకర్తవు నీవే, బలవంతుడవు, శాంతి ప్రదాతవు నీవే యేసయ్యా. ప్రేమించేవాడవు నీవే, కరుణించేవాడవు నీవే, సిలువల దానము చేసిన దాతవు నీవయ్యా. ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచనకర్తవు నీవే, యేసుక్రీస్తు దేవుడిగా ఈ లోకానికి ఏతించి 2025 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆయన రాజుల రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఆయన మన మధ్యలోకి వచ్చినటువంటి దేవుడు. ఎందుకొరకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే మనుషులందరి యొక్క పాపములను క్షమించడానికి, ఈ మనుషులందరినీ పాపం నుండి విడిపించడానికి, మనుషులందరినీ రక్షించడానికి, వారందరినీ వారి యొక్క పాపం నుండి విడిపించి పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ రక్షించబడి నిత్య నరకాగ్ని నుండి విడిపించబడి పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయనను గురించి రాయబడినటువంటి మాట, ఆయన రాజుల రాజు, ప్రభువులకు ప్రభు అని. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే ఈ లోకల రాజులు వారికి ప్రాణం ఉన్నంత వరకు పరిపాలన చేస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు వారికి అధికారం ఉన్నంత వరకు పరిపాలన చేస్తారు. కానీ నిత్యము పరిపాలించేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది క్రీస్తు శకంలో ఉన్నాం. అనగా క్రీస్తు ఈ లోకానికి వచ్చి త్వరగా యాత్ర ముగించుకుని వెళ్ళాడు. మరలా ఆయన తిరిగి వస్తాడు. మనుషులందరి వారి యొక్క క్రియలు చెప్పున వారికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఎవరైతే బ్రతికినంత కాలం పరిశుద్ధతగా బ్రతుకుతారో, పరిశుద్ధులుగా జీవిస్తారో, ఎవరిని దేవుణ్ణి అంగీకరించి ఈ లోకంలో వారు బ్రతుకుతారో
వారందరినీ ఆయనతో పాటు వెంట పెట్టుకుని వెళ్ళడానికి ఒక రోజు వస్తాడు. ఇది నమ్మినటువంటి వారు రక్షణ పొందుతారు, పరలోకం మీకు సొంతం అవుతుంది. కాబట్టి మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను. దయతో మాతో పాటు ఏకీ